హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే అది కూడా మర్చిపోయాను, డే 18 కాదు, 18. సో డే 18 సేమ్ నేను ఏదైతే చేసామో దానికి రివర్స్ చేయబోతున్నాము. సో డే 17 ఏం చేసాము, సో ఒక లైక్ సెల్సియస్ తీసుకున్నాము, దాన్ని టెంపరేచర్ ఈక్వల్ టు ఇక్కడ ఒకటి రాస్తాను చూడండి, సి అంటే సెల్సియస్ని *1.8 చేసి, సో ఇది ఒక నా థీమ్, కొత్త థీమ్ అనమాట, జెల్లీ ఫిష్ థీమ్ అంటారు, ఒక ఎక్స్టెన్షన్ అనమాట, ప్లస్ 32 ఐ గెస్ 32 చేస్తే మనకి ఫారెన్ హీట్ వచ్చింది. సో అదే మనం రివర్స్ కావాలంటే ఏం చేస్తాము, సో ఫస్ట్ ఈ -+32ని కాస్త ఇటు పక్కకి తీసుకెళ్తాం, అంటే సి *1.8 ఈక్వల్ టు F-32. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ F-32కి ఇలా బ్రేసెస్ యాడ్ చేసి, ఓకే ఇక్కడైతే మల్టిప్లై చేస్తున్నాము, ఇక్కడికి వచ్చాక అది కాస్త డివైడ్ అవుతుంది. సో ఇది ఫార్ములా. ఈరోజు అయితే నేను ChatGPT వాడలేదు, చాలా బ్రెయిన్ వాడాను అనమాట. చూసారా మీకోసం ఎంత పెద్ద మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేశాను. సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇలా అంటే ఇది మనం యూజ్ చేసే ఫార్ములా. సేమ్ ఈ ఏదైతే ఉంటుందో ఇక్కడ టెంపరేచర్ అని, టెంపరేచర్ -32/1.8 అర్థమైందా, సిస్టమ్ ద టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అంటాం. సేమ్ ఇదే కోడ్ ఈరోజు అయితే డే 18. సో మీకు స్టార్టింగ్లోనే కోడ్ మొత్తం చెప్పేసాను, లాజిక్ మీరు ఇంకా చేసేయచ్చు. .java ఓకే. సో నెక్స్ట్ ఈ థీమ్ బాగుందో లేదో కామెంట్స్లో చెప్పండి గైస్. ముందు కంటే కలర్ఫుల్గా బాగుందని నా ఫీలింగ్. జెల్లీ ఫిష్ థీమ్ అంటారు, మీరు కూడా వాడండి. మర్చిపోయాను, ఫస్ట్ system.out.println ఓకే. సో ఎప్పుడైతే ఒక ఎంప్టీ లైన్తో ప్రింట్ చేస్తామో నెక్స్ట్ ఏం చేయాలి, అడగాలి. సో system.out.println ఎంటర్ ది టెంపరేచర్ ఇన్ సెల్సియస్ టు ఫారెన్ హీట్, ఫారెన్ హీట్ టు సెల్సియస్, ఫారెన్ హీట్ టు సెల్సియస్, ఫారెన్ హీట్ కదా, ఫారెన్ అప్పుడు ఎన్ కూడా ఉండాలి, ఫారెన్ హైట్. స్పెల్లింగ్ వదిలేయండి, స్పెల్లింగ్లో మనం వీక్, ఇంగ్లీష్ చదువుకోలేదు చిన్నప్పుడు నేను. సో నెక్స్ట్ కమ్స్ ఇన్పుట్ రీడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. బేసిక్ థింగ్స్ ఇవి. స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్. నాకు ఇదైతే నచ్చింది గైస్, ఎందుకంటే క్లాసెస్కి అయితే రెడ్ కలర్ ఇస్తుంది, కీవర్డ్స్కి వాటికి, బట్ మెథడ్స్కి అయితే ఇలా ఇస్తుంది అనమాట, కలర్ బ్లూ కలర్లో. ఇది నేను గమనించాను. చూసారు ఎక్కడ ఉండే మెథడ్స్ అన్నిటికీ బ్లూ కలర్ ఇస్తుంది, లైక్ ఎప్పుడైతే బ్రేసెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చి ఇంకా రీడ్ చేయడమే. ఇంట్ టెంపరేచర్ అనేది ఫ్లోట్ వాల్యూగా ఉంటుంది, ఫ్లోట్ ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ ఫ్లోట్ F ఏంటి ఎర్రర్ వచ్చిందేంటి, రాకూడదే. ఇంట్లోకి ఫ్లోట్ FLOAT ఫ్లోట్లో మళ్ళీ కీవర్డ్ ఫ్లోట్ అనేది నేను ఏదేదో ఆలోచిస్తున్నా గైస్. యాక్చువల్లీ నేను ఏం తిన్నామా అని ఆలోచిస్తున్నా, సో అందుకు. సో ఇలా ఒక ఫ్లోట్ అయితే ఇచ్చాం. ఇప్పుడు ఏం చేసాం, ఒక స్కానర్ క్లాస్, దానికంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, system.out.println అని ఒక ఎంప్టీ లైన్ ఇచ్చాం. సో తర్వాత అడిగామన్నమాట, లైక్ ఎంటర్ ద టెంపరేచర్ ఇన్ ఫారెన్ హీట్, మన యూజర్ని అడుగుతున్నాము టెంపరేచర్ని ఫారెన్ హీట్లో మెన్షన్ చేయమని. తర్వాత ఏం చేస్తాం, ఫైనల్గా ఆన్సర్ ప్రింట్ చేస్తాం. ది టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్పెల్లింగ్ వదిలేయండి, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈ బ్రాకెట్ లోపల మన ఆన్సర్ రాయాలి. సో డివైడెడ్ బై 1.8 చేస్తున్నాం. సో
టెంప్ మైనస్ 32, ఇది కూడా బ్రాకెట్లో రావాలి. అంటే ఫస్ట్ మైనస్ చేసి దాని తర్వాత మనం డివైడ్ చేస్తాం బై 1.8. సో ఐ థింక్ అంతే, ఆన్సర్ అయితే ఇంతే గైస్. వై దిస్ ఎర్రర్? ఓకే, 1 2 1 2 యా, దీన్ని క్లోజ్ చేయాలి, 3 ఉండాలి. ఇప్పుడు ఓకే అనుకుంటా. కలర్ కూడా మ్యాచ్ అవుతుంది, ఎల్లో బాగుంది. సో మనం నిన్న చేసిన ప్రాబ్లంలో ఎంత 98 పాయింట్ ఎంత ఇచ్చాము, 206.66 కదా వచ్చింది. 209.66 చేద్దాం. 206.66 97. ఇది కరెక్ట్ కదా చెక్ చేద్దాం. సో టెంపరేచర్ కన్వర్టర్, యాక్చువల్గా కెల్విన్ అని ఇంకోటి ఉంటుంది అనమాట, చిన్నప్పుడు చదువుకున్నాను. సో కెల్విన్లో కూడా మార్చచ్చు మనం. మేబీ నా నెట్ స్లో ఉందేమో, అసలు నెట్ కనెక్షన్ చేశాను. ఓకే, నా నెట్ స్లో ఉంది. సరే, ఇలా అయితే అవ్వదు కానీ, బట్ యా, మీరే ఒకసారి చెక్ చేయండి. రాంగ్ అయితే ఎర్రర్ మీరే రెక్టిఫై చేయండి. ఓకే, ఇదే ఆన్సర్ అని నా గెస్, ఎందుకంటే ఇందులో రాంగ్ అయితే ఉండదు, ఎందుకంటే సేమ్ లాజిక్, నేను వాడిన లాజిక్కే జస్ట్ రివర్స్ చేశాను కాబట్టి. ఇందులో ఏదైనా ఎర్రర్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకసారి మీరు టెస్ట్ చేయండి, ఎర్రర్ వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. నేను చెక్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది రైటా రాంగా. ఓకే, సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.